நீதிமொழிகள் 16ஆம் அதிகாரம் 25ஆம் வசனம் படிப்போம். Proverbs chapter 16 verse 25. ಮನುಷ್ಯ ದೃಷ್ಟಿಗೆ ಸರಳವಾಗಿ ತೋರುವ ಒಂದು ದಾರಿ ಇತ್ತು. ಮನುಷ್ಯ ದೃಷ್ಟಿಗೆ ಸರಳವಾಗಿ ತೋರುವ ಒಂದು ದಾರಿ ಇತ್ತು. ಕಟ್ಟ ಕಡೆಗೆ ಅದು మరణ మార్గమే. కట్ట కಡೆಗೆ అది మరణ మార్గమే. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం చదివి ఉన్నాం, ఈ వాక్యాన్ని మనం విని ఉన్నాం, అయినా మనం పాటించేది లేదు. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విని సరిగా మనం పాటిస్తే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చదవండి. மனுஷனுக்கு செம்மையாக தோன்றுகிற வழிகள் உண்டு. மனுஷனுக்கு செம்மையாக தோன்றுகிற வழி உண்டு. అది முடிவோ మరణ వழிகள். అది முடிవో మరణ వழிகள். ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను. అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని ఎదుట సరైనటువంటి ఒక మార్గము, ఒకనికి సరిగా తోచేటటువంటి మార్గము ఉంది, నాకు సరిగా తోచేటటువంటి మార్గం ఉంది అని అనుకుంటారు. తుదకు అది మరణ మార్గము. మనుషులకు சரியான வழி என்று அவனுக்கு தோன்றும், ஆனால் அது முடிவை பார்க்கும்போது அது మరణத்துக்கு ఏదైనా వழிయాయి కానప్పుడు అనేక యవ్వన పిల్లలు మాకు జ్ఞానం ఉన్నది, విద్య ఉన్నది, తెలివి ఉన్నది, మాకు బుద్ధి ఉన్నది అని, మాకు సరిగా తోచేటటువంటి మార్గం ఇది అని దాంట్లో పరిగెత్తుతూ ఉన్నారు. అయితే నిజముగానే చూస్తే వాడి యొక్క ముగింపు చాలా దారుణముగా ముగింపు అయ్యేది మనం మన యొక్క కళ్ళారా మనం చూసేటటువంటి ఒక కాలఘట్టంలో మనం జీవిస్తూ ఉన్నాము. பார்க்கும்போது எங்களுக்கு ஞானம் இருக்கிறது, புத்தி இருக்கிறது, நல்லா படித்திருக்கோம், பெரிய படிப்பை படித்திருக்கோம் என்று சொல்லி தங்களுக்கு தெரிந்த வழியில் நடக்கிறார்கள். ஆனால் முடிவை பார்க்கும்போது கௌரவமாக அவர்கள் வாழ்க்கை முடித்து போகிறது. మనలో ఉండేటటువంటి ఎవరైనా సరే, మనిషిగా ఉండేటటువంటి ఎవరైనా సరే తప్పు చేయాలి, తప్పు మార్గంలో పోవాలి, తప్పు మార్గంలో మనం పోవాలి, మన పిల్లలు పోవాలి అని కోరుకునటం లేదు. நாம கூட சரி, நம்ம பிள்ளைகளும் சரி தவறான வழியில் போக வேண்டும் என்று யாருமே మనపూర్వమై విరుపగలదిల్లై. తప్పు చేయాలి, తప్పుడు కార్యాలు చేయాలి, తప్పునే చేయాలి, తప్పుడు మార్గంలో పోవాలి అని ఎవరు ఆశించటం లేదు. யாருமே கூட தவறான வழியிலே போக வேண்டும், தவறான காரியங்களை செய்ய வேண்டும் யாரும் அப்படி செய்வதில்லை, நினைப்பதும் இல்லை. కావున మనము సరైనది ఏది అని మనం కనిపెట్టాలి. మనం సరియానది ఏది అని కనిపెట్టిక வேண்டும். తప్పు ఏది సరి ఏది అని మనం తెలుసుకునేదానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. తవరు ఏది సరి ఏది మనం సరిగా కనిపెట్టిక வேண்டும். ఎంతగా మనం సరి ఏది తప్పేది అని మనం గ్రహించినప్పటికీ కూడా అది చాలా కష్టకరముగా, కొన్ని సందర్భాల్లో మనం సరిగా ఎంచుకునేటువంటి కార్యము అది మనకు చాలా వేదనకరముగా, నష్టముగా, బాధాకరముగా ఉంటుంది. అది మనం సరిగా తెలుసుకునేది ఒక కష్టకరమైనటువంటి కార్యముగా ఉన్నది. జాగ్రత్తగా వినాలి, మాట్లాడకూడదు. சரியான வழி தவறான வழி இது என்று கண்டுபிடித்தாலும் கூட சரியான வழி என்று அறிந்த பொழுதும் கூட நாம் அதில் போவதில் மிகவும் கடினப்படுகிறோம், அது மிகவும் கடினமாய் காணப்படும். ఎందుకు ఆ విధముగా జరుగుతుంది అంటే அப்படி நடக்கிறது என்று சொன்னால் మన మధ్యలో సైతాన్ ఉన్నాడు. நம்முடைய మధ్యలో సాతాన్ వాడు இருக்கிறான். ఎంతో కుయుక్తి కలిగినటువంటి వాడు. మిகவும் తంత్రమున్నవాడై இருக்கிறான். వాడు ఏం చేస్తాడు అంటే என்ன செய்கிறான்? తన మార్గముల్ని, తన సరకుల్ని మంచివిగా, తన మార్గము మంచిదిగా, ఆశీర్వాదకరముగా, తన యొక్క మార్గము సరైనదిగా, తాను ఇచ్చినటువంటి యొక్క సరుకులు మంచిదిగా అనగా నకిలీ దానికి కోటింగ్ చేసి, నకిలీ దానికి ఇత్తడికి బంగారం కాని దానికి బంగారం కోటింగ్ చేసినట్టు బంగారం కంటే విలువైనదిగా పడపడాన్ని చూపించేటటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటుందో సైతానుడు కూడా, సాతానుగాడు కూడా అదే విధంగా తన యొక్క మార్గాల్ని, తన కార్యాలని పూత పూసి కుయుక్తిగా మన ముందు చాలా మంచిదిగా, చాలా ఆశీర్వాదకరముగా, దాంట్లో ఎన్నో ఆశీర్వాదములు మనకు ఉన్నట్టుగా వాడు తెలియపరుస్తాడు. தங்கமானது எப்படி அது தங்கமாய் ஜொலிக்குமோ, ஆனால் வேறு பொருட்கள் தங்கமாய் இருக்காது, ஆனாலும் அதற்கு அந்த தங்கத்தின் குணம் பூசிவிட்டால் அது போல மீண்டும் அப்படி சாத்தானும் கூட நமக்கு அந்த புலியான வழி நமக்கு நன்மையானது என்று நமக்கு காண்பித்து நம்மை மோசம் பண்ணுகிறான். చెడు మార్గాన్ని కూడా మంచి మార్గముగా, నష్ట మార్గాన్ని కూడా ఆశీర్వాద మార్గముగా వాడు ఎంతో కుయుక్తిగా వాడు చూపించేటటువంటి సైతానుడు. கெட்ட வழிகள் நமக்கு நல்ல வழியை காண்பித்து அந்த அழிந்து போற வழிகள் நமக்கு அப்படி ஒரு நன்மையான வழியை காண்பிக்கிறவனாய் அவன் காணப்படுகிறான். దేవుడు నిషేధించినటువంటి ఆ యొక్క వృక్ష ఫలము అవ్వ కళ్ళకు ఏ విధముగా కనబడినది? கர்த்தரால் தடை செய்யப்பட்ட அந்த వృక్షத்தின் கனி புசிக்க சொன்ன கண்கள் அந்த ஏவாளி கண்களுக்கு எப்படி காணப்படுகிறது? నిషేధించినటువంటి ఈ యొక్క వృక్ష ఫలముని తినకూడదు, దాన్ని చూడకూడదు అని దేవుడు నిషేధించి ఉండే, ఆజ్ఞ ఇచ్చి ఉండే, అయితే అవ్వ కళ్ళకు అది ఏ విధముగా కనబడే అంటే தேவனால் சொல்லுவது இந்த விருட்சத்தின் கனி நீங்கள் புசிக்க வேண்டாம் என்று சொல்லி இருந்தால், ஆனால் அந்த ஏவாள் கண்ணுக்கு அது எப்படி காணப்படுகிறது? ఆ చెట్టు యొక్క పండు చెడు పండుగ అది కనబడలేదు. అది చాలా మంచిదిగా, చాలా రమ్యమైనదిగా కనబడినట్లుగా సర్పము కుయుక్తిగా అవ్వకు ఆ విధముగా చూపించే கெட்ட விருட்சத்தின் கனி புசிக்க வேண்டாம் சொன்ன அந்த கனிதான் அந்த ஏவாளுக்கு நன்மையாய் காணப்பட்டது. ఒకవేళ అది చెడ్డదిగాను, అది హాని కలిగించేదానిగా కనబడి ఉన్న
ఎడల అవ్వ ఏమి చేసి ఉండేది? ஒருவேளை அது கெட்டதாகவோ அதுக்கு நம்ம தீங்கு செய்யும் என்று காணப்பட்டிருந்தாலும் இந்த ஏவாள் என்ன செய்திருக்கும்? ముట్టుండనా, దాన్ని తిని ఉండనా, దాన్ని ముట్టుండనా, ఖచ్చితంగా ముట్టి ఉండేది కాదు. அதை நிச்சயமாக ஏவாள் அதை பார்த்துக்க மாட்டாள், பிறகு அதை புசித்துக்கவும் மாட்டாள். అదే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యములో మనం చూస్తే అదే వసంతలే படிக்கிறோம். ఒక్కనికి సరిగా తోచనటువంటి మార్గం ఉన్నది. ஒருவனுக்கு சரியாய் தோன்ற சமயம் தோன்ற வழி ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి నాకు ఇష్టమైన మార్గము, నాకు సరిగా తోచనటువంటి మార్గము, నాకు సరిగా తోచనటువంటి ఫీల్డ్, నాకు సరిగా తోచనటువంటి ఆ యొక్క ఎంపిక చేసుకునేటప్పుడు కూడా తమకు ఏ విధముగా సరిగా తోస్తుందో, తమకు ఏ విధముగా సరిగా అనిపిస్తుందో దాన్ని ఎంపిక చేసుకుంటారు. அவர்கள் மனுஷர்கள் தங்களுக்கு சரியாய் தோன்ற வழி இருக்கிறது, சில சமயம் தோன்றது இது நலமா இருக்கும் என்று தனக்கதனை தெரிந்து கொள்ளுகிறார்கள். తుదకు అది మరణ మార్గం అనే వేదం సెలవిస్తూ ఉన్నది. அந்த வழியில போகும்போது கடைசி அது மரணத்துக்கு தான் கொண்டு போய் விடும் என்று మనం ఏదైనా ఒక ప్లాన్ చేయనప్పుడు ఏదైనా ஒரு திட்டத்தை வகுக்கும் అది போது సరిగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది అని ఉండే డబ్బులంతా ఎత్తుకొని పోయి ఒకటికి డబ్బులు ఇస్తారని ఎక్కడో పోయి ఇన్వెస్ట్ చేసి వాడు అన్ని ఎత్తుకొని పరిగెత్తిపోయి స్టార్టింగ్ లో 10,000 ఇచ్చినప్పుడు నెలకు 20,000 ఇచ్చిండు. 10,000 ఇస్తే 20,000 ఇచ్చాను, 50,000 ఇచ్చేది. వాడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఉండేది అన్ని అమ్మి గిమ్మి అంతా చేర్చి 10 లక్షలు 20 లక్షలు సమకూర్చుకొని ఒకే నెలలో 40 లక్షలు 50 లక్షలు వస్తుందంటే వాడు అంతా మూట కట్టుకొని మనిషి అడ్రస్ లేకుండా పారిపోయా. హల్లెలూయా. ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినటువంటి కార్యాలు, మనకు భిన్న కార్యాలు, మనం చూసిన కార్యాలు, మనం ఈ లోకంలో ఎంతో మంది నష్టాన్ని అనుభవించిన కార్యాలు. వాళ్ళ దృష్టికి అది ఏమిగా ఉండే? మంచిదిగాను, ఆశీర్వాదకరముగాను, లాభకరముగాను, ఇది మంచిగా ఉంటుందనే వాళ్ళు తలచిరి. மனிதர்கள் இவ்விதமாக பணத்தை போட்டு சில முதலீடு செய்து அவ்விதமாக தோற்று போகிறார்கள். பிறகு ஏமாறுபவர்கள் அவர்கள் கண்களுக்கு அது நலமாய்த்தான் தோன்றுகிறது. అదే విధంగా మనుషులు ఏదైనా ఒక ప్లాన్ చేయనప్పుడు, அதே விதంగా మనుషులు ஒரு திட்டத்தை வகுக்கும் போது అది మంచిదిగా సరైనదిగానే చూస్తూ ఉంటాడు. அது நன்மைதான் இருக்குது என்று நினைக்கிறார். అయితే భవిష్యత్తులో అది ఈ విధంగా మారి వస్తుందో, భవిష్యత్తులో అది ఈ విధంగా మనకి తిరిగి వస్తుందో ఎట్లా తెలుసుకోగలము? ஆனால் அது எதிர்காலத்தில் நம்ம எப்படியா இருக்கும் என்றால் எப்படி கண்டுபிடிக்க முடியும்? కావున ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రకారముగా அதெல்லாம் பார்த்திருக்கிறபடி మనం చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనకి ఇప్పుడు కంటికి కనబడే, మన ఎదురుగా ఏమి కనబడుతుందో దాని ప్రకారముగా మనం కార్యాలు చేసిన ఎడల எப்படி காணப்படுதோ அதன்படி நாம் அதை நிர்ணயிப்போம் என்று சொன்னால் భవిష్యత్తులో నీకు మంచిగా ఆశీర్వాదముగా ఉంటుందని నువ్వు తలచరాదు. எதிர்காலத்தில் நமக்கு நன்மையா இருக்கும் என்று நினைக்க கூடாது. నువ్వు తీసుకునే నిర్ణయములన్నిటిలోనూ, எடுக்கிற ஒவ்வொரு தீர்மானத்திலும் నువ్వు యోచించినటువంటి అనేక యోచనల్లోనూ, நினைக்கிற எல்லா யோசனையிலும் கூட నువ్వు నడిపించబడేదానికి, నువ్వు ఆశీర్వాదముగా ఉండేదానికి, నీ మార్గము సరిగా ఉండేదానికి మొదటిగా నువ్వు దేవుణ్ణి అడగాలి. வழிகள் நலமாய் இருக்கும்படிக்கு நீ ஆசீர்வதிக்கப்படும்படியாக முதலாவது మనము మనుషులను అడుగుతాము, మనుషుల ఆలోచన తీసుకుంటాము, ఎన్నెన్నో రివ్యూస్ చూస్తాము. అయితే దేవుణ్ణి అడిగేదాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. மனிதர்களை கேட்கிறோம், மனிதர்களை விசாரிக்கிறோம், ஆனால் கர்த்தரிடத்தில் விசாரிப்பதில்லை. మన ముందు తెరవబడినటువంటి ద్వారమును చూసి ఆత్రముగా ఇందులో పోతే మనకు చాలా ఆశీర్వాదము, లాభము కలుగుతుందని ఆత్రపడుతూ ఉంటాము. வழியாக போனால் நமக்கு நிச்சயமாக ஆசீர்வாதம் கிடைக்கும் என்று ஆத்திரமாய் போகிறோம். లోతుల గురించి మనం చూసినట్లయితే లోతుவை గురించి యోర్దాను ప్రాంతము లోతు చూసినప్పుడు లోతు యొక్క కంటికి అది విధముగా కనబడే అంటే அந்த ஒரு இடமானது లోతుவின் கண்களுக்கு எப்படி ఆ యోర్దాను ప్రాంతమంతయు కూడా పచ్చగా లోతు యొక్క కంటికి అది దేవుని యొక్క తోట, యెహోవా తోట వలె అది కనబడే. யோர்தான் பகுதி என்று சொல்லுவது அது இடமானது கர்த்தருடைய தோட்டம் போல பச்சையாய் பசுமையாய் அவனுக்கு காணப்பட்டது. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. ఆదియాగమం 13వ అధ్యాయం 10వ వచనం படிப்போமாக. ಲೋಟನು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಲಾಗಿ ಯೋರ್ದಾನ್ ಹೊಳೆಯ ಸುತ್ತಲಿನ ಪ್ರದೇಶವು ಎಲ್ಲಾ ಕಡೆಯಲ್ಲಿಯೂ ನೀರಾವರಿಯ ಸ್ಥಳವೆಂದು ತಿಳ್ಕೊಂಡನು. ಒಳ್ಳೆಯ ಸ್ಥಳ. ಎಂತ ಸ್ಥಳ? ಯೆಹೋವನ ಸೊದೋಮ್ ಗೊಮೋರ ಪಟ್ಟಣಗಳನ್ನು ನಾಶ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಆ ಸೀಮೆಯು ಯೆಹೋವನ ವನದಂತೆಯೂ ಐಗುಪ್ತ ದೇಶದಂತೆಯೂ ఐగుప్తు దేశము లాంటి సస్యశ్యామలమైనటువంటి దేశముగాను యెహోవా తోట వలె కనబడే. లోతు యొక్క కన్ని దృష్టి కన్నులెత్తి చూడగా లోతుకు ఆ యొక్క యోర్దాను ప్రాంతము యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె అది కనబడే. இவ்விதமாக அந்த சோதோம் பட்டணமானது யோர்தான் நதியிலிருந்து அந்த இடமானது அது கர்த்தருடைய தோட்டத்தை போல அது பச்சையை பசுமையை காணப்பட்டது. ఎవరి కంటికి ఆ విధముగా కనబడే? அவருடைய கண்களுக்கு காணப்பட்டது. లోతు యొక్క కంటికి కనబడే. లోతుவின் కண்களுக்கு அப்படி అయితే ఆ దేశముని, ఆ ప్రాంతముని దేవుడు
దేవుని యొక్క తోట వలె ఐగుప్తు దేశం వలె పచ్చగా రమ్యముగా సస్యశ్యామలముగా అది కనబడే. ஆனால் அந்த சோதோம் பட்டணத்தை கர்த்தர் அழிக்க வேண்டும் என்று திட்டம் கொண்டிருக்கிறார். ஆனால் லோத்துவின் கண்களுக்கோ அவைகள் கர்த்தருடைய தோட்டத்தை போலவே செழிப்பாய் காணப்பட்டது. తరచుగా మనకు కలిగినటువంటి అవకాశాలను మనము ఏ విధంగా తీసుకుంటామంటే நமக்கு சடலாக தோன்றும் அந்த அவகாசங்களை எப்படி எடுத்துக்கொள்கிறோம் என்று சொன்னால் అది ఆత్మీయముగా ఉండొచ్చు, లౌకికముగా ఉండొచ్చు. మనకు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని మంచిగా మనము స్వీకరిస్తాము. அவகாசங்கள் வரும்போது நமக்கு அது நன்மையாக தான் இருக்கும் என்று நினைக்கிறோம். 10,000 20,000 ఇస్తారంటే అది ఆ యొక్క అవకాశం మనకు చాలా మంచిదిగా, చాలా శ్రేష్టముగా, అది మనకు మంచిదిగా కనబడుతుంది. ஐயோ 10,000 ரூபாய் கொடுத்தால் போதும் 20 ரூபாய் நமக்கு திரும்பி தருவார்கள் என்று சொல்லுங்க. அந்த ஒரு திட்டமானது நமக்கு மிகவும் நன்மையாக నేటి యవ్వనలో ఈ యొక్క ఆత్మీయ ప్రపంచములను, ఈ లౌకిక ప్రపంచములో, ఈ రెండు ప్రపంచములో శ్రేష్టమైనది పొందాలని ఆశ తపన కలిగి ఉన్నారు. வாலிப பிள்ளைகளை பார்க்கும்போது இந்த ஆவிக்குரிய உலகத்திலும் சரி, இந்த உலகப்பிரகார உலகத்திலும் சரி கூட அவர்கள் நலமானதை தெரிந்து கொள்ள வேண்டும் என்று விரும்புகிறார்கள். వాళ్ళ యొక్క ముందున్నటువంటి యొక్క జీవన వృత్తి, వాళ్ళ యొక్క కెరియర్ లోను, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలోను, లౌకిక జీవితంలోను బాగా ఉండే, మంచిగా ఉండే కార్యాలని పొందాలని ఆశిస్తూ ఉన్నారు. எதிர்காலத்திலே அவர்கள் ஜீவித்திலும் சரி, உலகப்பிரகார ஜீவித்திலும் சரி அவர்கள் நன்மையாக இருக்க வேண்டும் என்று விரும்புகிறார்கள். ఇలాంటి విరుంబుறது మాత్రమల్ల, ఇలాగ మంచిగా ఉండాలని తలంచేది మాత్రమే కాక இருக்க வேண்டும் என்று விரும்புவது மாத்திரம் இல்லாமல் ప్రభు నీ కొరకు ఏమి ఉంచి ఉన్నారో, నీ జీవితంలో దేవుని యొక్క ప్లాన్ ఏమి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమి, నీ జీవితంలో నీ దేవుడు నీకు ఇవ్వాలని తలచినటువంటి కార్యం ఏమి అనేటువంటి ఆ కార్యం మీద అవగాహన ఉండాలి. கர்த்தர் நம்முடைய ஜீவிதத்தில் செய்திருக்காரு, அதுக்கு நாம் என்ன செய்ய வேண்டும், அவர் என்ன செய்ய விரும்புகிறார் என்று அப்படிப்பட்ட நம்ம என்ன நமக்கு இருக்க வேண்டும். మన ప్రతి ఒక్కరి గురించి, విశేషమైన ఎవరి గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. விசேஷமாக எல்லாரை குறித்தும் வாலிப பிள்ளைகளை குறித்தும் ஒரு திட்டமானது கர்த்தருக்கு இருக்கிறது. ఇది దేవుని యొక్క ఉద్దేశమేనా, దేవుని యొక్క ప్రణాళికేనా, దేవుడిచ్చినటువంటి అవకాశమేనా అని మనం తలంచాలి. இது தேவ சித்தமா, தேவனுடைய திட்டமா, கர்த்தர் கொடுக்கிற அவகாசமா என்று நாம் தெரிந்து கொள்ள வேண்டும். మనలో ఉండేటువంటి వేల కొలది, కోట్ల కొలది ప్రజల్లో ప్రతి ఒక్కరి గురించినటువంటి విభిన్నమైనటువంటి ప్లాన్లు, ప్రణాళికలు దేవుడు మనకు కలిగి ఉన్నారు. உலகத்திற்கு எல்லா ஜனங்களை குறித்தும் தேவன் ஒரு திட்டம் வகுத்து வைத்திருக்கிறார். ఇతరులకి సరిగా ఉండేది అది నీ జీవితానికి సరిగా ఉండకపోవచ్చు. மற்றவர்களுக்கு சரியாக இருக்கிற திட்டம் உனக்கு சரியாமல் இல்லாமல் போகலாம். చేయవలసినటువంటి ఆ కార్యం అది వాళ్ళకి సరిగా ఉండొచ్చు, అదే కార్యం మనము చేసేది అది మనకు సరిగా ఉండకపోవచ్చు. மற்றவர்கள் செய்கிற காரியம் அவருக்கு சரியாகி போகலாம், ஆனால் அது நமக்கு சரியாகி படாது. యవన పిల్లలు ఏమంటారు, మా ఫ్రెండ్స్ చేసిరి నేను పోతాను, మా ఫ్రెండ్స్ పరిగెత్తిరి నేను పరిగెత్తాను, మా ఫ్రెండ్స్ కొనుక్కుంటారు నేను కొనుక్కుంటాను, మా ఫ్రెండ్స్ చేసిరి అక్కడికి పోయి నేను పోతామంటారు. ఇతరుల్ని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి కార్యాలను మనం చేయకూడదు. மற்றவர்கள் செய்கிறதை பார்த்தால் அதில் ஈர்க்கப்படக்கூடாது. ఇతరులు నీ ఫ్రెండ్స్ చేసినటువంటి కార్యాలకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. அவர்கள் செய்கிறதை பார்த்து அதில் ஈர்க்கப்படக்கூடாது. ఒకవేళ ఆ విధంగా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిన ఎడల, ஒருவேளை அவர்கள் செய்கிறதை பார்த்து நீ ஈர்க்கப்படுவா என்று சொன்னால் తప్పైనటువంటి కార్యముల్ని ఎన్నుకొని తప్పైనటువంటి కార్యాలను చేయదానిగా నువ్వు మారదువు. தவறான காரியத்தை தெரிந்து கொண்டு தவறானதை செய்கிறவனாய் నువ్వు காணப்படுவான். తప్పైనటువంటి మార్గములో పోయి ఆఖరికి నువ్వు నష్టాన్ని అనుభవించి నెట్టివేయబడినటువంటి స్థితిలో కనబడదువు. தவறானதை தெரிந்து கொண்டு தவறானதை செய்து நீ கடைசியில் தள்ளப்படுவான். ఒకవేళ అది వాళ్ళ యొక్క జీవితానికి సరిగా ఉండొచ్చు, అదే కార్యం నీ జీవితానికి అది సరి కాకుండా పోవచ్చు. ஒருவேளை அவர்கள் ஜீவித்தது சரியாக காணப்படலாம், அவருடைய ஜீவித்தது சரியாக காணப்படாது. కావున ఇతరులు చేసినటువంటి కార్యాన్ని నువ్వు చేయటకు ఆత్రపడవద్దు. மற்றவர்கள் செய்த காரியத்தை நீயும் செய்ய வேண்டும் என்று ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ஒவ்வொரு குறித்து கர்த்தருடைய சித்தம் இருக்கிறது. యోసేపు, మోషే, దావీదు, దానియేలు ఇలాంటి వాళ్ళ యొక్క పట్ల మనం చూసినట్లయితే யோசேப்பு, தானியேல், தாவீதுகளை குறித்து நாம் பார்க்கும்போது దేవుని యొక్క గొప్ప ఉద్దేశములు వాళ్ళ యొక్క జీవితంలో ఉండే. கர்த்தருடைய சித்தமாக அவருடைய உத்தேசம் பெரிதாக ఆ காணப்படுகிறது. ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వీళ్ళందరూ కూడా విభిన్నమైనటువంటి ఏకరీతి పాత్ర కాదు, విభిన్నమైనటువంటి వేర్వేరు పాత్రలు వాళ్ళు నిర్వహించవలసి వచ్చే. அவர்கள் கர்த்தருடைய சித்தத்தை செய்யும்படிக்கு அவர்கள் எல்லாரும் ஒரே பாத்திரத்தை செய்யவில்லை, அவர்களுக்கு கொடுக்கப்பட்ட அந்த காரியத்தை அவர்கள் செய்திருக்கிறார்கள். కావున నీ జీవితాల గురించి నీ దేవునికి ఏం ఉద్దేశం ఉన్నదో నువ్వు గ్రహించుకోవాలి. జీవిత కొద్ది కర్తరుடைய சித்தம் என்னவோ, திட்டம் என்னவோ அதை நீ முதலாவது அறிந்து கொள்ள లోతు வேண்டும். యోర్దాను ప్రాంతమును చూడగా இந்த லோத்து யோர்தான் நதியில் இருக்கிற சமபூமியை అది பார்க்கும்போது చాలా పచ్చగా యెహోవా తోటవలె ఆ ప్రాంతాన్ని మాత్రమే ఆ యొక్క కళ్ళతో లోతు చూసే. அந்த லோத்து பார்க்கும்போது அந்த சமபூமி வந்து பசுமை பச்சை இருப்பதை பார்த்திருக்கிறார். అయితే ఆ దేశంలో నివసించేటువంటి యొక్క ప్రజలు ఏ విధముగా ఉన్నారన్నటువంటి కార్యం మీద లోతు ఆ యొక్క కార్యాన్ని చూడలేదు. அந்த பட்டணத்திலே வசிக்கிற ஜனங்களின் ஜீவன் எப்படி இருக்கிறது, எப்படி ஜீவிக்கிறது குறித்து அதை వాళ్ళు கவனிக்கவில்லை. ఎలాంటి వాళ్ళు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ విధముగా ఉన్నారన్న కార్యమును
తెలియలేదు. அந்த ஜனங்கள் எப்படிப்பட்டவர்கள், எப்படி ஜீவித்தார்கள் குறித்து அவர்கள் அதை அறிந்திருக்கவில்லை. లోతు కళ్ళకు పచ్చగా యెహోవా తోట వలె ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ఆ జనులు దేవద్రోహులుగా ఉండిరి. அவர்கள் அந்த லோத்தின் கண்களுக்கு பச்சையை காணப்பட்ட அந்த யோர்தான் சமவெளியிலுள்ள ஜனங்கள் அந்த ஜீவியமானது கர்த்தருடைய கண்களுக்கு கெட்டதாய் காணப்பட்டது. వాళ్ళు బహు ఘోరమైనటువంటి పాపము చేసినటువంటి పాపిష్టులై ఉండిరి. மிகவும் கெட்டதாய் கோரமான பாவம் செய்கிற பாவத்தின் ஜனங்களாய் காணப்பட்டார்கள். అయితే లోతు చూసినటువంటి ఆ ప్రాంతం మాత్రము యెహోవా తోట వలె పచ్చగా కనబడుతూ ఉన్నది. ஆனால் லோத்தின் கண்களுக்கு மாத்திரமே அந்த இடமானது పసుமையாய் కర్తరుడి తోటத்தை పోలவே కాணపట్టது. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు கர்த்தருடைய பிள்ளைகள் மீதான ஒரு திட்டத்தை செய்வது வகுக்கும் போது అన్ని పక్కల యోచించి దేవుని యొక్క చిత్తమాని యోచించి అన్ని అంశములను పరిగణలోనికి తీసుకునేది చాలా తీసుకునేది ఒక మంచి కార్యమై ఉన్నది. అయితే ఆ విధముగా కాదు, ఎంతగా తీసుకున్నా కూడా అన్ని కార్యాలను మనం పరిగణనలోనికి తీసుకునే దానికి వీలు కాదు. அவர்கள் எல்லாவற்றையும் கூட பரிசோதித்து பார்த்து நலமானதை தெரிந்து கொண்டு அவ்விதமாகவே நாம் சொல்லி தர வேண்டும். அப்படி சொல்லி தருந்தாலும் நமக்கு அது நன்மை காணப்படாது. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటప్పుడు నిర్ణయాలు అన్ని అంశములను తీసుకొని మంచి బిడ్డ మంచి ఇంటికి అనుకూలంగా ఉంటుంది అనుకోండి, తీసుకొని వస్తే గయ్యాడి గంపగా ఉండి అత్త మామనే కొట్టి ఇంట్లో నుండి తరిమి పోండి ముసిలిదానా ముసిలోడా నువ్వు వద్దే వద్దు, ఎంత మంచి బిడ్డగా ఉంటుంది, అయ్యో ఈ అత్త తల్లి మాదిరి చూసుకుంటుందంటే ఆమె రక్కసిగా మారుంటుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని పరిగణలోనికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. దేవుని పిల్లలు మనల్లో కాదు, లోకములో చెప్తాను. ఇట్లా ప్రతి ఒక్క కార్యంలో కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే మనకి చాలా లాభం వస్తుందంటే అదే దివాళి ఎత్తుకొని పోయేసి ఉంటుంది. ఈ కార్యమును మనం కొనుక్కుంటే, ఈ కార్యమును మనం తీసుకుంటే చాలా ఆశీర్వాదంగా ఉంటుందంటే దాంట్లోనే నష్టం కలుగుతుంది. మనం ఏదైనా ఒక కార్యాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు నిశ్చయముగా అన్ని కార్యాలని కూడా పరిగణనలోకి తీసుకునేది చాలా కష్టకరమే. காரியத்தை செய்ய வேண்டும், திட்டத்தை எடுக்க வேண்டும் என்று சொன்னால் எல்லாவற்றையும் பரிசோதித்து பார்ப்பது என்று சொல்வது மிகவும் கடினமாய்த்தான் காணப்படும். కొన్ని కార్యాలని మర్చిపోతాము, కొన్ని కార్యాలని వదిలిపెట్టుంటాము, சில காரியங்களை மறந்துவிடுவோம், சில காரியங்களை விட்டு விடுகிறோம். కొన్ని కార్యాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఎంపిక చేసుకున్నటువంటి కార్యం సరిగా ఉండకపోవచ్చు. சில காரியங்களை தேர்ந்தெடுக்கும் போது அந்த காரியம் அது நன்மைக்கு இல்லாமல் காணப்படலாம். కావున్నే మన ఇంద్రియముల మీద మన యొక్క ఇంద్రియముల మీద అనగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోనకూడదు. సొంత బుద్ధి మీద ఆధారపడవే ఏమని సెలవిస్తూ ఉన్నది? స్వబుద్ధిని నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడవద్దని సెలవిస్తూ ఉన్నది. సొంత బుద్ధి మీద నీ ఆధారపడ వేండాం என்று అది ఒకవేళ నష్టానికి, కష్టానికి, దుఃఖానికి, వేదనకి అది దారి తీయవచ్చు. కష్టத்துக்கு నష్టத்துக்கு நம்மை கொண்டு போய் விட்டுவிடும். అలాగైతే మనం ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం வைக்க வேண்டும். ఈ కొరకు ఎంపిక చేసుకొనుటకు దేవుని మీద విశ్వసించు. విశ్వాసం வைப்பாயாக. ప్రభువా నాకు ఏది కావాలో నాకంటే బాగా మీకు తెలుసు తండ్రి. எனக்கு எது வேண்டுமோ உமக்கே நன்றாக தெரியும். అది నాకు చేయమని మనం అడగాలి. செய்யమని கேட்போம். లోతు తను ఎంపిక చేసుకోవాల్సినటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఇది లోతు తను தேர்ந்தெடுக்க வேண்டிய ஒரு நேரம் வரும்போது అబ్రహామును ఒకవేళ అడిగి ఉండవచ్చు కదా. అబ్రహాము ஒரு வார்த்தை கேட்டிருக்கலாம். అబ్రహాము నా తండ్రి నేను ఎక్కడికి పోవాలి, ఏ విధముగా పోవాలి, ఎక్కడికి పోవాలి అని అడిగి ఉండవచ్చు కదా. అబ్రహామే நான் எங்கே போக வேண்டும், எப்படி போக வேண்டும் என்ற ஒரு வார்த்தை கேட்டிருக்கலாம். అయితే లోతు అడగలేదు. లోతు கேட்கவில்லை. తనకి సరిగా తోచినటువంటి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని తాను ఎంచుకున్నటువంటి ఎంపిక చేసుకున్నటువంటి ఆ స్థలమైనది అది సరైనది కాదు. రెహబామును గురించి మనం చూసినట్లయితే తనతో ఉండేటువంటి జ్ఞానుల యొక్క పెద్దల యొక్క ఆలోచన అడిగి ఉన్నాయడలా సరిగా అతడు చేసి ఉండేవాడేమో. రెహబాము ఏం చేసే స్నేహితుల యొక్క ఆలోచనని అడిగి తన యొక్క స్నేహితుల యొక్క ఆలోచనను అడిగి నా స్నేహితులు నన్ను నడిపిస్తాను, నాకు సరైనటువంటి మార్గమును చూపిస్తానని తలచి చివరికి ఏమాయే నష్టపోవలసి వచ్చే. హామాను గురించి మనం చూసినట్లయితే ఏమని తలంచే? ఎస్తేరు 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ ఎవరి మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయి
చేయించుము. ఆ. దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు చూస్తావా? హల్లెలూయా. ఏమని ఇచ్చిరి ఆలోచన? మనకి ఏమని ఆలోచన ఇచ్చిరి? తన స్నేహితులు తన భార్య అందరూ చేరుకొని 50 మూరల ఉరి కొమ్మాన్ని కట్టించి తవ్వించి దాన్ని నాటి దాని మీద మొర్దెకైని ఉరి తీయమని ఆలోచించినిచ్చిరి. ఆ ఆలోచన ఏమిగా మారే? అతనికే ఉరిగా, అతన్ని ఆ యొక్క ఉరి కమ్మం మీద ఎక్కించే విధముగా ప్లాన్ మారిపోయే. హల్లెలూయా. మనం ఎంచుకునేటప్పుడు మనం జాగ్రత్త కలిగిన వాళ్ళమై ఉండాలి. நாம் தீர்மானங்கள் திட்டங்களை வகுக்கும்போது ஜாக்கிரதையாக இருக்க வேண்டும். అలాగైతే ఏ విధముగా జాగ్రత్తగా ఉండేది? அப்படி என்றால் எப்படித்தான் ஜாக்கிரதையாக இருப்பது? ఆత్మీయముగా ఉండేటువంటి పెద్దలు, ఆత్మీయమైనటువంటి ఆలోచన ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ మీదకి మనం వెళ్ళాలి. ஆவிக்குரியவர் பெரியவர்கள் அவர்களுக்கு ஆலோசனை அபிகிருதமாய் கொடுக்கிற ஆலோசனை அவர்களுக்கு போக வேண்டும். ప్రభు యొక్క నడిపింపు చొప్పున నడిచేటటువంటి ఆత్మీయంగా నడిచేటటువంటి వాళ్ళ యొక్క ఆలోచనని మనం అడగాలి. கர்த்தருடைய வசனத்தின்படி ஆவியின்படி நடத்துகிற பெரியவர்களிடத்திலே நாம் அவங்க ஆலோசனை వాళ్ళు கொடுத்து సరైన నిర్ణయం తీసుకునేదానికి, సరైనటువంటి మార్గంలో నడిచేదానికి వాళ్ళ మార్గాన్ని చూపించుదురు. அவர்கள் நம்மை சரியான தீர்மானத்தை எடுக்கும்படியாக சரியானபடி நடக்கும்படியாக நமக்கு ஆலோசனை கொடுப்பார்கள். మంచిదేది, చెడుదేది, ఇష్టమేది, అయిష్టమేది అని వాళ్ళు చూపించేటటువంటి ఒక బుద్ధి కలిగినటువంటి వాళ్ళగా ఉండేటటువంటి ఆత్మీయుల దగ్గరికి మనం వెళ్ళాలి. நன்மை எது, தீமை எது, கெட்டது எது என்று நமக்கு காண்பிக்கிறவர்கள் சொல்லிக் கொடுக்கிறவர்கள் அவர்கள் நமக்கு வழிநடத்துவார்கள். కావున మనము అలాంటి ఆలోచనలు మనం పొందుకోవాలి. அப்படிப்பட்ட ஆலோசனைகளை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். మనం మనిషి రీతిగా మనకి ఇష్టమైనటువంటి కార్యాన్ని మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని పోతే ఆ మార్గంలో మనం సరిగా ఉంటామనేది ఎంత మాత్రము మనం తలంచరాదు. மனுஷ ரீதியாக மனிதர்கள் நமக்கு ஆலோசனை கொடுப்பார்கள் என்று போனால் நமக்கு மாத்திரம் அது சரியாய் வராது. పేతురుని గురించి మనం చూసినట్లయితే பேதுருவை குறித்து நாம் యేసు பார்க்கிறோம். ప్రభు పట్ల పేతురు ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనం చూడవచ్చు. இந்த பேதுரு இயேசு குறித்து எவ்வளவு அவர் கீழ்ப்படிதல் உள்ளவனாய் ఎంత காணப்படுகிறார். ప్రేమ యేసు ప్రభు మీద ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనం వేదములో చూడవచ్చు. இந்த பேதுரு இயேசு குறித்து எவ்வளவு அனுபவித்திருக்கிறார் என்று நாம் பார்க்கலாம். అయితే అదే పేతురు ఎంత బలహీనుడిగా ఉన్నాడో యేసుకు బాగా తెలుసు. ஆனால் அதே பேதுருக்குள் எப்படிப்பட்ட பலவீனம் இருக்கிறது என்று இயேசுவுக்கு தெரியும். యేసు ప్రభు కొరకు ప్రాణం ఇచ్చేదానికి కూడా వెనకంజలి వేయనటువంటి పేతురు యేసు ప్రభుకి ఎంతగా ప్రేమించి ఎంత విధేయత కలిగినటువంటి పేతురు ఎంత బలహీనుడిగా ఉన్నాడో ఎవరికి తెలుసు? యేసు ప్రభుకు మాత్రమే తెలుసు. பாருங்கள், தனக்காக இயேசுக்காக உயிரை கொடுப்பேன் என்று சொல்லிக் கொண்டிருக்கிற இந்த பேதுரு அவனுக்குள் தான் எப்படி பலவீனமாய் இருக்கிறார் என்று இயேசுவுக்கு தான் தெரியும். కోడి కూసేదానికి ముందు ముమ్మారం ఎరగదని చెప్పదు అని ముందుగానే అతని యొక్క బలహీనత గురించి ఎరిగినటువంటి దేవునికి అతని యొక్క బలహీనత గురించి తెలిసి ఉండే. பேதுருவே, நீ கோழி கூவதற்கு முன்பாகவே 3 முறை அவர் யார் என்று தெரியாது என்று மறுதலிப்பாய் என்று சொல்லுவான் என்று இயேசுவுக்கு நன்றாக தெரியும். పాత నిబంధన కాలంలో జీవించినటువంటి రాజు అయినటువంటి సౌలును గురించి మనం చూసినట్లయితే பழைய காலத்திலே வாழ்ந்த ராஜாவாகிய சவுலை குறித்து సౌలు பார்க்கிறோம். రాజు తన యొక్క జీవిత కాలమంతయు దేవుని యొక్క చిత్తమును చేయటకు ఆసక్తిని కనపరచలేదు. இந்த சவுல் ராஜா தன்னுடைய ஜீவி காலமெல்லாம் கூட దేవునికి అయితే శక్తివంతమైనటువంటి శత్రువుల్ని అతను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు பலமுள்ள சத்துருக்கள் எதிர்கொள்ள வேண்டிய நிலைமை வரும்போது ఏమి చేయాలో తోచకపోయే அவன் என்ன செய்வது தெரியாமல் போய்விட்டான். ఆలోచన కొరకు దేవుని యొద్దకు వెళ్ళే அவன் ஆலோசனை கேட்கும்படிக்கு கர்த்தரிடத்திலே போனான். సమూయేలు 28వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు ఆలోచన కొరకు దేవుని దగ్గరికి వెళ్ళే அவன் ஆலோசனை கேட்கும்படிக்கு கர்த்தரிடத்திலே జీవిత போயிருக்கிறான். కాలమంతా దేవుని యొక్క చిత్తముని అతను ఎంత మాత్రమును చేసేటటువంటి ఆసక్తిని కనపరచలేదు. ஜீவி காலமெல்லாம் கர்த்தர் சித்தத்தை செய்ய வேண்டும் என்று அவன் எப்பொழுதும் கூட அவன் விரும்பினது கிடையாது. తనకంటే మించినటువంటి శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు சத்துருக்கள் தன் மீது வந்த போது తాను ఏమి చేయాలో తెలియనప్పుడు మాత్రం దేవుని యొక్క ఆలోచన అడుగుతూ ఉన్నాడు. இவன் கடைசியாக மாத்திரம் என்ன செய்ய வேண்டும் தெரியாமல் நேரத்தில் மாத்திரம் கர்த்தரிடத்திலே ஆலோசனை கேட்கிறான். నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించి ஒரு விருப்பத்தின்படி நீ ஜீவித்து ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ஏதாவது பிரச்சனை ఏదైనా ఒక శోధనని నువ్వు ఎదుర్కొన్నప్పుడు எதிர்கொள்ள முடியாத சோதனை வரும்போது లేక నీకు జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యాల్లో ఏమి చేయాలో నీకు తెలియనటువంటి ఒక పరిస్థితుల్లో ஜீவிதத்தில் முக்கியமான ஒரு இடத்திலே நீ தீர்மானம் எடுக்க வேண்டிய நேரத்தில் வரும்போது ఇప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చి నాకు మంచి మార్గంలో నడిపిస్తాడని నువ్వు ఎదురు చూసేది తప్పు. கர்த்தர் எனக்கு எப்போது ஆலோசனை கொடுத்து நடத்துவார் என்று எதிர்பார்ப்பது தவறு. సంకటం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికేది. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని చేయకుండా దాన్ని మానివేసి శోధన బాధ నీ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చి దేవుడు నన్ను నడిపించాలి అని మనము ఎదురు చూడరాదు. கர்த்தர் நமக்கு அவர் சித்தத்தை வெளிப்படுத்தும் போது நம்ம சும்மா இருந்து விடுகிறோம், அதை விட்டு விடுகிறோம். ஆனால் நமக்கு வேற வழியில் போகும்போது கஷ்டங்கள் வரும்போது கர்த்தர் எனக்கு உதவி செய்வார், எனக்கு வழி காட்டுவார் என்று சொல்வது அது தவறாக இருக்கும். ప్రవర్తన ఎంతటిని ఆయన అధికారమునకు లోబర్చమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. நம்முடைய ஆலோசனைகள் நடத்துகள் அவற்றை கர்த்தருக்குள்ள கீழ்ப்படுத்தி என்று வசனம் சொல்லுகிறது. వాక్యాన్ని సామెతలు 3వ అధ్యాయం 6వ వాక్యం.
நீதிமொழிகள் 3ஆம் அதிகாரம் 6ஆம் வசனம் படிப்போமாக. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీ ఒప్పుకొనుము. ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళమును అప్పుడు ఆయనకు నీ త్రోవల్ని సరళం, నీ ప్రవర్తన అంతా నీ ఇష్టం వచ్చినట్లు జీవించి దేవుడు నన్ను నడిపించాలి, మేలు చేయాలని నువ్వు ఎదురు చూడవద్దు. నీ ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారములకు లోబడిన ఎడల, దేవునికి అప్పగించిన ఎడల, అప్పుడు నీ మార్గములని నీ యొక్క కార్యములని దేవుడు ఆశీర్వదించుదురు. வழியிலெல்லாம் கர்த்தரை நீ நினைத்துக் கொள்ளும் போது நிச்சயமா கர்த்தருடைய பாதையில எல்லாவற்றையும் செம்மையாக செய்து నీ விடுவார். జీవితం యొక్క సకల భాగాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు వెతకాలి. அங்கே நம்ம ஜீவனத்தில் கர்த்தருடைய ఈ சித்தத்தை మార్గములన్నిటిలో ఆయన్ని నువ్వు ప్రియపరచాలి. வழியிலெல்லாம் அவரை பிரியப்படுத்த అప్పుడు నీకు வேண்டும். అవసరమైనటువంటి సమయంలో ఆయన నీకు తన ఆలోచన ఇచ్చేది తప్పక ఇచ్చి, నీకు తన యొక్క దయను తప్పక చూపించి నిన్ను నడిపించుదురు. அப்போது உனக்கு ஆலோசனை தேவையான நேரத்திலே அவர் உனக்கு சரியான வழியை காண்பித்து உன்னை அது நடத்துவார். దావీదుని గురించి మనం చూసినట్లయితే, தாவீதை குறித்து దావీదు பார்க்கிறோம். ఎల్లప్పుడూ తనని నడిపించమని దేవుణ్ణి అడిగే, தாவீது எப்பொழுதுமே கர்த்தாவே நீர் என்னை நடத்தும் என்று கேட்கிறவனாய் இருந்தான். సరైనటువంటి మార్గములో నన్ను నడపమని దేవుణ్ణి బతిమాలుకుని தேவரே என்னை சரியான வழி நடத்தும் என்று கர்த்தரிடத்திலே கேட்டுக்கொண்டே இருப்பார். కావున దావీదు దేవుని చిత్తాన్ని అడిగి, దావీదు యొక్క జయమేక రహస్యము ప్రతిదీ దేవుని యొక్క అడిగి చేసేదై ఉంటే, ஆகத்தான் தாவீதுடைய வெற்றியின் ரகசியம் என்னவென்றால் எப்பொழுதுமே எல்லாவற்றையும் கூட கர்த்தரிடத்திலே கேட்டு దేవుని యొక్క செய்கிறவனாய் వాక్యం இருந்தான். సెలవిస్తూ ఉన్నది, అన్నిటికంటే హృదయము చాలా మోసకరమైనది. வசனம் சொல்லுகிறது எல்லாவற்றையும் பார்க்கிற இருதயம் மகா అది கேடுகளாக ఘోరమైనటువంటి இருக்கிறது. వ్యాధికి లోనైనది. அது மகா வியாதிக்குள்ளாக மாறி இருக்கிறது. దాన్ని గ్రహింపగలవాడెవడు? அதை உணர்கிறவன் మన யார்? యొక్క హృదయముల గురించి పరిశుద్ధ వేదం ఏం చెప్తుంది అంటే, அந்த இருதயத்தை குறித்து வேதம் என்ன சொல்லுகிறது? మనము దాన్ని గ్రహించాలి. நாம் அதை உணர வேண்டும். మన యొక్క హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. அந்த இருதயம் மகா ரோகமுறைந்ததாக పరిశుద్ధ இருக்கிறது. వేదములో చెప్పబడినటువంటి కార్యం మన యొక్క హృదయముల గురించి ఏ కార్యం చెప్తుందో దాన్ని ధ్యానించాలి. பாருங்கள், பரிசுத்த வேதம் சொல்லுகிறது இருதயத்தை குறித்து நாம் தியானிக்க வேண்டும். 139వ కీర్తన 23, 24వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, 139వ సంగీతం 23, 24 వసనத்தை படிக்கும் போது ನಾನು ಕೇಳಿನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇದ್ದೇನೋ ಏನೋ ಎಂದು ನೋಡಿ, ಸನಾತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನನ್ನನ್ನು ನಡೆಸು. ಸನಾತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನನ್ನನ್ನು ನಡೆಸು. దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను పరిశీలించి నన్ను పరిశోధించి నా ఆలోచన తెలుసుకోవాలి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నీకు ఆయాసపరిచినటువంటి మార్గం నా యందు ఉన్నదేమో ప్రభువా, దాన్ని తొలగించి నన్ను నీ మార్గములో నడిపించమని భక్తుడు ఇక్కడ మనవి చేస్తూ ఉన్నాడు. தேவனே என்னை ஆராய்ந்து அறிந்து கொள்ளும், என்னை சோதித்து என் நிலைகளை அறிந்து கொள்ளும், உம்மை துக்கப்படுத்த காரியங்கள் இருக்கிறதோ என்னை நீர் அதை அறிந்து கொள்ளும் என்று அமிதமாக సంగీతకారుడు దావీదు చెప్తున్నాడు. 7వ వాక్యంలో, నా పేరు పెట్టినటువంటి నా యొక్క జనము తమను తగ్గించుకొని తమ మార్గాల్ని వదిలి దేవుని ఎడల తిరిగిన ఎడల నిశ్చయముగా దేశం మీద ఆశీర్వాదముని, దేశం మీద మంచి స్వస్థతను కలిగిస్తానని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. 2 நாளாகவும் 7ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலே நாம் வரைக்கப்பட்ட ஜனங்கள் தங்களை தாழ்த்தி இடத்திலே வரும்போது நிச்சயமாக அவர்களை ஆசீர்வதிப்பேன் என்று கர்த்தர் சொல்லுகிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, కొన్ని పొరపాట్లు లేక రహస్యముగా చేసినటువంటి తప్పులు నీలో దాగి ఉండవచ్చు. சில தவறாக செய்த காரியங்கள் மீது மறைந்திருக்கலாம். ఎవరికి చెప్పుకోలేనటువంటి రహస్యమైనటువంటి కార్యங்கள் నీ యొక్క హృదయములో నింపుకొని ఉండవచ్చు. யாருக்கு தெரியாமல் செய்த தவறுகள் உள்ளே நிறைந்திருக்கலாம். నువ్వు దీని యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించు. நீ அந்த வழியை கர்த்தருக்கு ஒப்புக்கொடுப்பாயாக. అది నీకు అనుకూలముగా కాదు, ప్రతికూలముగా అది మారవచ్చు. அல்லது அது உனக்கு అనుకూలமாக இருக்காது, உனக்கு தீங்காய் మారిపోయింది. రక్షణ పొందినటువంటి పెద్దలు, ఆత్మీయమైనటువంటి పెద్దల దగ్గర, ఆత్మీయమైనటువంటి కార్యాలను నీకు బోధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు సరైనటువంటి కార్యం ఏది, చెడు కార్యం ఏది అని నువ్వు పోయి విచారించు. వాడు సరైనటువంటి కార్యాన్ని నీకు చెప్పించుదురు. ரட்சிப்பை பெற்றிருக்கிற அவைக்குரிய பெரியவர்களிடத்திலே அவரை நன்மை எது தீமை என்று நமக்கு அறிவிக்கிறது. அவர்களிடத்தில் போய் நமக்கு எது சரி என்று நாம் கேட்டு தெரிந்து கொள்வோமாக. నేను కూడా కొందరికి ఒక కార్యం చెప్తాను, అయితే నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళ దానికి విరోధముగానే చేస్తూ ఉంటారు. ఇట్లా చేయొద్దండి, ఇట్లా చేస్తే నా హృదయం గాయం అవుతుంది, ఇది బాధ అవుతుందని అంటే అదే చేస్తారు, అట్లే చేస్తారు. నాకు ఏదైనా సరే పట 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 అనేస్తే అయ్యేది, స్విచ్ల్ని నిదానముగా వేయాలి, డోర్లను డమడమడమా అని తెరిస్తే అయ్యేది, గుండె జల్లమంటుంది, ఒక మాదిరి అవుతుంది. అట్లా చేయొద్దండి అంటే అట్లే చేస్తారు. ఆ విధముగా చేయకూడదు. ఒక కార్యముని, ఒక చిన్న కార్యమే ఉండొచ్చు, ఏదైనా సరే నడిపింపునకు మనం లోబడాలా, నడిపింపునకు మనం లోబడాలా. నడిపింపునకు లోబడితే ఆ నడిపింపులో చాలా ఆశీర్వాదములు ఉంటుంది. నడిపింపును మనం ఎదిరిస్తే నువ్వు ఎన్నో ఆశీర్వాదముల్ని నువ్వు నష్టపోతూ ఉంటావు. తర్వాత నువ్వు ఎంత వేదన పడినా, ఎంత బాధపడినా, ఎంత అడిగినా, దేవుని ఎంత బతిమాలకున్నా ఆ ఆశీర్వాదములు మనకు దక్కేది లేదు.
కావున నడిపింపుని ఎన్నడూ కూడా మనం చిన్న చూపు చూడకూడదు. ஆகிய நம்மை நடத்துகிறவர்களை எப்பொழுது நம்ம அப்படிங்கிற தவறை பார்க்க கூடாது, లేదా లోకుగా తక్కువగా ఎంచరాదు. அது தவறாக எண்ணவும் கூடாது. ఆమెకేం తెలుసు, విద్యలు ఉందా పాడుందా, ఏం భలే చదువుకొని ఉందా మాకంటే, ఏం భలే తెలివి ఉందా మాకంటే, పనికిరాంది ఆమె ఆలోచన మేం వినేది అని మనం తలంచరాదు. அவர்கள் என்ன பெரிய படித்திருக்கிறார்கள், அவர் படித்தது போல படிக்கவில்லை. చదవకపోయినా, తెలివి లేకపోయినా, జ్ఞానము లేకపోయినా దేవుడు ఒక నడిపింపునిచ్చి ఆత్మీయ స్థానంలో ఒక నడిపించే స్థలంలో పెట్టినప్పుడు నిజముగానే అన్ని దేవుడు వాళ్ళు అన్ని దేవుడు పెట్టేది, లేకుండా పెట్టేది లేదు. அவர்கள் படித்தாலும் படிக்காவிட்டாலும் கூட அவர்கள் நம்மை நடத்துகிற வழியில் வைத்திருப்பார்கள் என்று சொன்னால் நிச்சயமாக தேவன் அவர்களுக்கு எல்லா வித நடத்தை கொடுத்து தான் வைத்திருப்பார். ఏది తెలియదన్ను తలంచుకోవద్దు, அவர்களுக்கு எதுவும் தெரியாதுன்னு நினைக்க வேண்டாம். వారి గురించి పూర్తిగా నీకు తెలియదు, அவர்களை குறித்து முழுவதும் உனக்கு தெரியாது. గురించి దేవుడు సరిగా అన్ని వాళ్ళకు బోధించి వాళ్ళన్ని ఎరిగిన వాళ్ళగా ఉండి నిన్ను సరైనటువంటి మార్గములో దేవుని చేత నడిపించడానికి నియమించబడిన వాళ్ళని నువ్వు కనపరచు. கர்த்தர் குறித்து எல்லாவற்றையும் அவருக்கு அறிவித்து தெரிவித்து எல்லாவற்றையும் அவர் நடத்தபடிக்கு தான் அவர்களை வைத்திருக்கிறார் என்று நினைப்பாயாக. దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా విని దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనం పాటించాలి. వసతి నన్రాగా కేட்டு அதன்படி நடப்போமாக. కొలసీల 3:16 వాక్యంలో క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపవలెనని చెప్పబడి ఉన్నది. కొలసీలు 3:14 వసతిని நாம் படித்தால் அது நமக்கு வசனம் தெரிவிக்கிறது. ఎంతగా నీ జీవితమును దేవుని యొక్క వాక్యముతో నింపుదువో, நீ எவ்வளவு நீ வசனத்தை జీవితం எவ்வளவு நிரப்புகிறாயோ వాక్యము నీ యొక్క త్రోవలకు వెలుగుగా ఉండును. அது வசனப்படி வழிக்கு அது வெளிச்சமாய் ఏది చేయాలో తెలియనటువంటి ఒక అంధకారములో దేవుని యొక్క వాక్యం వెలుగుగా ఉండి నిన్ను నడిపించును. எது செய்ய வேண்டும் என்ன செய்ய வேண்டும் என்று தவிக்கிற அந்த காலத்திலே வசனம் நமக்கு வெளிச்சமாய் நமக்கு வழி காட்டும். 19వ కీర్తన 105వ వాక్యాన్ని చదవండి. 119వ సంగీతం 105వ వచనం படிப்போமாக. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అది నువ్వు స్పష్టముగా చూచుటకు, నువ్వు సరైన దాన్ని ఎంచుకొనుటకు నీకు ఆ వాక్యము సహాయం చేసి, నువ్వు స్పష్టముగా చీకటిలో ఏదో ఒకటి ఎంచుకోలేదని కాదు, దేవుని యొక్క వాక్యముతో నువ్వు నింపినడగా నీ యొక్క మార్గమునకు అది వెలుగుగా చీకటిలో నీకు దీపముగా ఉండి నీకు సరైన దాన్ని నువ్వు చూచుటకు, స్పష్టముగా చూచుటకు, సరైన దాన్ని ఎంచుకొనుటకు ఆ వాక్యము నీకు సహాయం చేస్తుంది. இந்த வசனத்தை உனக்குள்ள நிரப்பிக் கொள்ளும் போது உனக்கு எந்த வழியில போக வேண்டும் என்று என்ன செய்ய வேண்டும் தவிக்கிற அந்த அந்தகாரத்திலே இந்த வசனம் உனக்கு தெளிவா இதிலே நடக்க வேண்டும் என்று உனக்கு தெளிவாக சொல்லி ఎంత అధికముగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించదవో అంత అధికముగా నువ్వు సరైనటువంటి మార్గమును ఎంచుకొని విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి బిడ్డగా, విశేషమైనటువంటి ఆశీర్వాదములకు పాత్రుడుగా నువ్వు మారుదువు. எவ்வளவு அதிகமாக கர்த்தருடைய வசனத்தை தியானித்ததுபடி நடக்கிறாயோ அவ்வளவு அதிகமாக நீ கர்த்தருடைய வசனத்தின்படி அவருடைய வழியிலே மிகவும் நலமாய் நடப்பாய். 19వ కీర్తన 99వ వాక్యాన్ని చదవండి. 119వ సంగీతం 99వ వచనం படிப்போமாக. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. కావున నీ శాసనములు నేను విశేషముగా ధ్యానించినందువల్ల నీ బోధకులందరికంటే విశేషమైనటువంటి జ్ఞానమును నువ్వు నాకు ఇచ్చేదవు. ఎవరి యొక్క సంరక్షణలో ప్రభువు నిన్ను ఉంచి ఉన్నారో, ఎవరి యొక్క నడిపింపులో క్రింద నిన్ను ఉంచి ఉన్నారో, ఎవరి యొక్క నడిపింపులో నిన్ను పెట్టి ఉన్నారో ఆ నడిపింపులకు నువ్వు లోబడి ఉన్న ఎడలా நீ கர்த்தருடைய யாருடைய நடத்தைக்கு கீழே வைத்திருக்காரோ, யாருடைய பொதிக்கிறோ அவர் கைகளை கீழே வைத்திருக்காரோ அவருக்கு கீழ்ப்படுத்தி நீ நடப்பாயாக. నిశ్చయముగా నువ్వు సరైనటువంటి మార్గంలో నడుచుదువు. நிச்சயமாக நீ சரியான வழியில் நடந்து விடுவாய். మోషే దేవుని యొక్క మార్గములు ఎరిగి ఉండే, மோசே கர்த்தருடைய வழியை அறிந்திருந்தார். వారిని సరిగా నడిపించగలిగే మోషే సరిగా మార్గం దేవుని యొక్క మార్గం ఎరిగినందువల్ల ఆ ప్రజల్ని సరిగా నడిపించగలిగే. மோசே கர்த்தருடைய வழியை நன்றாக அறிந்திருந்தார். ஆகையால் அத்தனை பேர் ஜனங்களை அவர் சரியான வழியில் நடத்தி சென்றார். ఇష్టమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టు, நமக்கு விருப்பமான வழியை విరుద్ధమైనటువంటి మార్గముని వదిలిపెట్టు. உனக்கு சரியத்தோட வழியை ఒకవేళ నీ మార్గములో నష్టము, కష్టము, మరణములు, వేదనలు, బాధలు ఉండి ఉండవచ్చు. ஒருவேளை வழியில் கஷ்டங்கள், நஷ்டங்கள், வேதனைகள், அவமானங்கள் இருக்கலாம். నువ్వు తొట్టిల్లి పడినటువంటి అనేక ఆపదల యొక్క మార్గములో ఉండవచ్చు. అనేక ఆపత్తులలో இருக்கலாம். నడిచినటువంటి మార్గము నీకు సరిగా తోచవచ్చు, ఆ మార్గములో దేవుడు లేకుండా ఉండవచ్చు. நீ நடக்கிற வழி உனக்கு சரியா தோணலாம், அதே வழியிலே கர்த்தர் இல்லாமல் இருக்கலாம். సరైనటువంటి మార్గములో నడిచి நீ சரியான வழியிலே நடந்து ప్రార్థించుకోవాల్సినటువంటి స్థలమునకు చేరటకు దీన మనసు మనకు ఉండాలి. நாம் போய் சேருகிற இடத்துக்கு, நம்ம ஜெபிக்கிற இடத்துக்கு நம்ம செல்வதற்கு நமக்கு தாழ்மையான இடம் வேண்டும். గర్విష్ఠుల్ని దేవుడు బోధించలేడు, గర్విష్ఠులకు ఏమీ నేర్పించలేము, గర్విష్ఠుల్ని దేవుడు నడిపించలేడు, గర్విష్ఠులకు దేవుడే విరోధి అయి ఉన్నాడు. கர்வம் உள்ளவர்களுக்கு நாம் எதுவும் போதிக்க முடியாது, எதுவும் கற்றுத்தர முடியாது. அந்த கர்வம் உள்ளவர்களுக்கு கர்த்தரே அவர்களுக்கு சத்துருவாய் மாறி விடுவார். దీనత కలిగిన వాళ్ళకి తమ మార్గాన్ని బోధించి ఆశీర్వాదములను ఇచ్చి దేవుడు సరైనటువంటి గమ్యమునకు చేర్చేటటువంటి దేవుడు మనకున్నాడు. அவர்களுக்கு கர்த்தருடைய வழியை காண்பித்து போதித்து அவர்களை சரியான வழியிலே நடத்தி விடுவார்.
మన మార్గములకు దేవుడు వెలుగుగా ఉండి మనల్ని నడిపించును గాక. நம்முடைய வழியிலே கர்த்தர் நமக்கு ஒரு வெளிச்சமாக நம்மை మనం நடத்துவார். సమర్పించుదుము గాక. అనుభవాలు. అది కొత్త పాట తెలుగు పాడండి త్వరగా.